శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది. అటువంటి ఆఖ్యానం దక్ష ప్రజాపతికి సంబంధించిన ఆఖ్యానం. అదే తల్లి అదే తండ్రి బిడ్డలు చేసినటువంటి అపరాధాల్ని దృష్టిలో పెట్టుకోరు. ఎందుచేత అంటే మీరు చూడండి, అసలు బిడ్డ అనేటప్పటికే వాళ్ళ యందు ఒక లక్షణం ఉంటుంది, అపరాధం చెయ్యడంతోనే వాళ్ళ జీవనం ఉంటుంది. అసలు బిడ్డ యొక్క జీవన ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అపరాధముతో ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క జీవితం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది. అమ్మ అంత కష్టపడి పిల్లాన్ని కంటుంది, మృత్యు సదృశమైనటువంటి వేదన పొందుతుంది, పాలిస్తుంది. అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే. ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం. ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది. ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించదు. ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే. ఎందుకు దాని పేరే మంగళసూత్రం? ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు. అది తల్లితో చేయడు, తండ్రితో చేయడు, ఎవ్వరితో చేయడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు. ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు. అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ, మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ, అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ, అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు. అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు. కాబట్టి ఏది మంగళప్రదమైందో, దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే. అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించదు. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే 1కి 100 మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు. అమ్మవాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు. అమ్మ ఎవ్వరినీ అంగీకరించదు. కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది, వాడికి పాలిస్తోంది, వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు. అయినా వాడి వేలు కూడా చెనకదు. పూల పొట్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటుంది తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా? చెనకదు. అసలు పిల్లలు చేసిన అపచారములు లెక్క పెట్టడం అంటూ మొదలు పెడితే దానికి అంతుంటుందా? కానీ ఏ తల్లి అయినా అసలు బిడ్డలు చేసినటువంటి అకృత్యములను దృష్టిలో పెట్టుకొని లెక్క పెట్టి జ్ఞాపకం ఉంచుకుంటుందా? అవి గుర్తుండవు. ఆమె యొక్క ప్రేమ ముందు, తండ్రి యొక్క ప్రేమ ముందు అవన్నీ మరుగున పడిపోతాయి. లౌకికమైనటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదై ఉంటుంది. వాళ్ళు లోకం చేసేటటువంటి ఎన్ని తప్పుల్ని భరించి వహించి సహించి క్షమించి చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అన్నం నోట్లోకి వెడుతోంది అంటే శర్వాణీ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క క్షమాభిక్ష, ఆమె యొక్క ఔదార్యం, ఆమె యొక్క దయాగుణం, శంకరుని యొక్క దయాస్వరూపం, వాళ్ళిద్దరి యొక్క లక్షణం అటువంటిది. వాళ్ళిద్దరూ ఎంత దయతో ఉంటారో, వాళ్ళిద్దరూ ఎంత తప్పు చేసిన వాళ్ళ విషయంలోనూ తప్పు గుర్తుపెట్టుకోకుండా ఎంత అనుగ్రహిస్తారో చూపించడానికి పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇచ్చారు. క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు దేవతలు రాక్షసులు వెళ్ళి. ఎందుకని అంటే అందులోంచి అమృతం వస్తే ఆ అమృతం తాగాలి అని వాళ్ళ కోరిక. అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగుని అన్నారు.
ఆ పాలసముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి. ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అయ్యా, కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు, దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు. అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చొరల నసురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు. ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది. ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు, విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది. అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకి వచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ పారిపోయారు. పల్లెపట్లు ఖాళీ అయిపోయి, నదులన్నీ ఇంకిపోయాయి, సముద్రాలన్నీ ఇంకిపోయాయి, పర్వతాలన్నీ బద్దలైపోయాయి, ఆకాశం అంతా మాడిపోయింది, గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయాయి, దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయాయి, కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు, రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు, అరణ్యాలన్నీ దహించుకుపోయాయి. అది దూకుతూ ఎక్కడికి వెడితే అక్కడ సర్వనాశనం అయిపోతోంది. ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూనికతో క్షీరసాగర మథనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హాలాహలం విడిచిపెడుతుంది? ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు, అందరికీ ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చాడు. అందరూ పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి, ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన గారు ఆవిష్కరించారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డదలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఎవరి దగ్గరికి? పరమేశ్వరుడి దగ్గరికి. చని కైలాసముజొచ్చి గబగబా కైలాస పర్వతంలోకి మీదకి వెళ్ళారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈశుని దవ్వారికులు అడ్డుబడ్డ తలమంచుంజొచ్చి పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే, ఇప్పుడు అడ్డు పెడతారేమిటయా, మేము అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి, లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి తోసేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరులు ఉంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో, అయ్యా విను, మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు, మమ్మల్ని రక్షించు, ఆర్తత్రాణపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు. ఎవరిని? కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచ అంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. లోపల ఉన్నాడు ఎవరైనా? ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన ఎందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.